శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. 2024 మీ అందరికీ శుభాలను తేవాలని, ఆర్థికంగా పరిపుష్టి కావాలని, మీ ఇంట్లో శుభకార్యాలు జరిగి వివాహాలు జరిగి మీరు ఆనందంగా ఉండాలని ఆ సరస్వతీ మాతను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానండి. ఈరోజు 2024 జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ కుంభరాశి వారు ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్రం 3 పాదాలు, ఈ మొత్తం ఈ నక్షత్రాలు కలిపి కుంభరాశిగా వస్తుంది. ధనిష్ట 2 పాదాల వారికి కుజమహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది. వీరికి కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. ఇకపోతే శతభిష నక్షత్రం 4 పాదాల వారికి రాహు మహర్దశతో ప్రారంభమవుతుంది. రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఇక పూర్వభద్ర నక్షత్రం 3 పాదాల వారికి గురు మహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది. గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఈ ధనిష్ట నక్షత్రం 2 పాదాల వారు కేతు కుజమహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వారి నక్షత్రం ప్రకారంగా పగడాన్ని ధరిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. శతభిష నక్షత్రం 4 పాదాల వారు రాహుతో ప్రారంభమవుతుంది కాబట్టి గోమేధికాన్ని 3.5 క్యారెట్లు ఉంగరం కానీ లాకెట్ కానీ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పూర్వభద్ర నక్షత్రం 3 పాదాల వారు కనకపుష్య రాగాన్ని 3.5 క్యారెట్లు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ రత్నధారణ అనేది అందరికీ లాభదాయకమని నేను చెప్తున్నాను. అయితే మీరు ధరించిన రత్నధారణ అనేది సరిగ్గా ఉందా లేదా అని ముందు తెలుసుకోవాలి. ఏది పడితే అది చేతికి పెట్టేసుకొని, ఏది పడితే అది మెడలో వేసేసుకొని నాకు లబ్ధి చెందలేదంటే అది అబద్ధమైన విషయం. మార్కెట్లో రకరకాల డూప్లికేట్ రాసి వచ్చాయి. వాటికి సరి అయిన టెస్టింగ్లు కూడా ల్యాబ్ టెస్టింగ్లు చేస్తున్నారు, కానీ అవి డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. దాంతో వాటి వల్ల ఫలితాలు లేక నేను పెట్టుకున్నాను, అది వేస్ట్ అయిపోయిందని చాలామంది నాకు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, సరి అయిన టెస్టింగ్ చేసిన వజ్రం కానీ రత్నాలు కానీ ధరిస్తే ఖచ్చితమైన ఫలితాలు మీకు ఎంతో అంతో మేలు చేయకపోదు. ఎందుకంటే పూర్వకాలం నుంచి రాజులు వారు రత్నాలను ధరించి చేశారు. కోహినూర్ వజ్రం గురించి మనం తెలుసుకుంటే ఆ వజ్రం అంత విలువైందని అనుకున్నా కానీ ఒక కాడ ఉండదు, అది నిలకడగా. ఎవరి అదృష్టం ఉంటుందో వారి దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి రత్నధారణ అనేది పూర్వకాలం నుంచి మనకు మంచి ఫలితాలను ఇచ్చింది. నేను చెప్తున్నాను, మీకు ఏదైనా ఈ రత్నధారణ కావాలనుకుంటే ఉంగరాలు మాత్రం కాదు, ఓన్లీ లాకెట్స్ మీకు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీకు ఖచ్చితంగా సరి అయిన లాకెట్. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర టెస్టింగ్ మిషన్స్ ఉంటాయి. అన్నీ చెక్ చేసి రకరకాల పద్ధతుల్లో టెస్ట్ చేసి ఆ లాకెట్ని తయారు చేసి జపాదులు చేసిన తర్వాత పంపిస్తాను. వేల లక్షల రూపాయలు ఏమీ ఉండవలసిన అవసరం లేదు. దానికి క్యారెట్కు 600-700 లెక్కలో ఉంటుంది. ఒక 3-4 వేలల్లో మీకు మొత్తం లాకెట్ అయిపోతుంది, దాని జపాలు కూడా అయిపోతుంది. ఇదేదో లాభాపేక్ష గురించి చేసేవాడిని కాదు, మీ అందరికీ ఒక మంచి ఉపయోగం కలగాలని, నా వల్ల ఏదైనా మీరు సంతృప్తిగా ఉంటే అదే 10,000 భావించేవాడిని. ఈ 58 సంవత్సరాల వయసులో ఏదో మానవులకు జ్యోతిష్యం ద్వారా కొంత సహాయం చేయాలని అదే ఉద్దేశం, కానీ ఇది బిజినెస్ అయితే కాదు. కావాలనుకున్న వారు కింది నెంబర్ ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. ఇకపోతే ఈ జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే వీరికి జన్మశని నడుస్తుంది. ఈ జన్మశని 7.5 సంవత్సరాలు వీళ్ళకు నడుస్తుంది. అంటే మకర రాశిలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, కుంభరాశిలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, మీనరాశిలో ఉన్నా కానీ 2.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాల జీవితంలో మధ్య భాగంలో కానీ చివరి భాగంలో కానీ ప్రథమంలో కానీ శని భగవానుడు సత్ఫలితాలను ఇస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. శని వచ్చినప్పుడు కష్టాలన్నమాట నిజమే, అవి కష్టాలు కాదు, మన జీవితాన్ని ఒక క్రమశిక్షణ వైపు తీసుకువెళ్ళే మార్గాలు, ఆచితూచి అడుగులు నేర్పే మార్గాలు. ఏదైనా పని చేసే ముందు అనుభవం లేకుండా చేస్తే మనం ఫెయిల్ అయిపోతాం. ఈ సమయంలో శని భగవానుడు ఏం చేస్తాడంటే అనుభవాన్ని నేర్పిస్తాడు. ఇలా చేయొద్దు, ఇలా చేయాలి, ఓపికగా చేయాలి. స్పీడ్గా చేసే అలవాటు ఉన్న వారికి ఈ శని భగవానుడు వారి జీవితంలో ఓపిక నేర్పిస్తాడు. ఒక ఇల్లు నిర్మాణాన్ని చేపట్టింపజేసి దాన్ని ఆలస్యం కారణం చేస్తాడు. మనం అనుకుంటాం ఆలస్యమైంది, ఆ మేస్త్రి వల్ల ఆలస్యమైందని బాధపడతాం, కానీ కాదు. ఆ ఇల్లు నిర్మాణంలో పటిష్టంగా చక్కని నీరు తాగి అది బలవంతంగా ఉండేట్టుగా తయారు చేసే ఉద్దేశం అతనిది, కానీ వేరే ఉద్దేశం కాదు. సమయానికి డబ్బులు లేక
ఏదో ఇబ్బంది పడ్డట్టు చేస్తాడు. కానీ దానికి వడ్డీలు మిత్తిలు కట్టవలసిన అవసరం ఉంటున్న సంగతి ఆ భగవానుకు తెలుసు కాబట్టి చేస్తాడు. కొంతమందికి పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణమైనా కానీ గృహప్రవేశం కాకుండా చేస్తాడు. దానికి సరైన మంచి రోజులు లేవని, ఏదన్నా ఇబ్బందులు అవుతాయని మాత్రమే తప్ప వేరే కాదు. ఎందుకనంటే ఎంతోమంది శని మహర్దశలో నేను చూశాను, వాళ్ళ ఇంట్లో వివాహాలు అయ్యాయి, వాళ్ళు గృహ నిర్మాణాలు కూడా చేసుకున్నారు. దానికి బాధపడవలసిన అవసరం లేదు. శని ఎప్పుడు వస్తాడో అప్పుడు మనం తగు జాగ్రత్తలలో అడుగు వేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. కంపల్సరిగా దైవధ్యానం చేయాలి. మీ ఇష్టదైవాన్నే కానివ్వండి, లేదా పరమేశ్వరునే కానివ్వండి, లేదా శని భగవాన్నే కానివ్వండి, మీకు తోచిన దైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ వెళ్ళేది ఉంటే ఓపిక వస్తుంది. దైవం దగ్గర మనం ఎప్పుడైతే ఆరాధించి అతని మీద డిపెండ్ అయి ఉంటామో మనము ఏమి చేసినా కానీ నష్టము జరగదు. ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహాయం చేయడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ శని భగవాని బాధలలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, తర్వాత ఆర్థిక విషయాలు, ఈ రెండు బాగా ఇబ్బందికరంగా చేస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ఎన్నో మార్గాలను సూచించింది. మీకు కలిగే ఆపదలకి వెళ్ళి ఒక 70% వరకు జ్యోతిష్యంలో వారు చెప్పిన ప్రకారంగా మనం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. శని యంత్రాలు ఉంటాయి, యంత్రపూర్వకంగా చేయవచ్చును. ఎక్కడ కూడా మనకు దేవాలయాల్లో ఒక శని భగవానుడే ఉండడు. కేవలం శని సింగాపూర్లో మాత్రమే ఉంటుంది. నవగ్రహాల ప్రదక్షిణ, తైలాభిషేకాలు ఇవన్నీ కామన్గా చేస్తూనే ఉంటాం. కానీ యంత్ర సహితంగా కనుక మనం శని భగవాన్ని ఆరాధించి, ప్రత్యేకంగా నువ్వే ఆరాధించి ఎవరి సహాయం లేకుండా కనుక చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఎంతోమందికి అవకాశాన్ని కలిగించాను, వారు హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే మనకు ఈ జనవరి మాసంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, గోచార రీత్యా 11ంట రవి ఉన్నాడు, 11ంట కుజుడు ఉన్నాడు. 11ంట రవి ఉన్నప్పుడు ఉద్యోగాలు కలుగుతాయి. మీరు శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు చదవవలసి ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి జరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ శని వల్ల నష్టం జరగదు. ఎవరైతే రాజకీయంలో ఉంటారో వారు ప్రజాసేవలో ఉన్నవారికి శని ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాడు. అంటే మొన్న జరిగిన ఎలక్షన్ ప్రకారంగా ఎవరైనా కానీ కుంభరాశి వారు ఉంటే వారి యొక్క గెలుపు ఎలా ఉంటుందంటే అతి కష్టంగా, అతి తగ్గ సమీప ఓట్లతో గెలుస్తూ ఉంటారు. అది నిజం. ఇకపోతే కుజుడు 11ంట ఉన్నాడు కాబట్టి రావాల్సిన బాకీలు కానీ, మీకు గతంలో ఇబ్బంది చేసిన వారు కానీ, మీ చెప్పిన మాట వినకపోయిన వారు కానీ, వారందరూ మీ మాట ఖచ్చితంగా వింటారు. ఇది నిజానికి కష్టకాలం అని చెప్పవచ్చు. కానీ మనోధైర్యాన్ని చెడిపోకుండా దైవారాధన చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. భయపడవలసిన అవసరం లేదు. ఇకపోతే తులారాశి వారు ఎవరైనా కానీ, లేదా ఇతర జాతకులు ఎవరైనా కానీ, శని భగవానుడు కనుక తులలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఈ శని బాధలన్నీ పోతాయి. ఏలినాటి శని పోతుంది, అర్ధాష్టమ శని పోతుంది, అన్నీ పోతాయి. కానీ అదే మకర రాశిలో కనుక శని భగవానుడు కనుక ఉంటే ఎవరి జాతకంలో కానీ శని భగవాను యొక్క ప్రతీకారం రెట్టింపు అవుతుంది. అది జాగ్రత్తగా గమనించుకొని మీ జాతకాలలో శని కనుక ఉచ్చస్థానంలో ఉంటే శని బాధలు ఎప్పుడూ ఉండవని, ఒకవేళ కనుక మీకు నీచస్థానంలో కనుక అతను ఉండేది ఉంటే మీరు ఇబ్బంది పడతారని గమనించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఇకపోతే 8, 17, 26 తేదీలో పుట్టినవారు శని భగవాన్ సంఖ్యలోకి వస్తారు. వీరి డెస్టినీ నెంబర్ కనుక 1, 2, 3, 9 అయితే, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దానివల్ల మీరు ఎంత చేసినా ఎదగలేరు. అప్పుడు చేయవలసిన పని ఏమిటనంటే ఖచ్చితంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకుంటే మీరు అభివృద్ధిలోకి వస్తారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా జ్యోతిష సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, పుట్టిన నెల అన్నీ ఉన్నవారికే జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. నామ నక్షత్రాల మీద చెప్పేది మాత్రం కొంతవరకే ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. దయచేసి లైక్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.